హలో గాయస్. సో మా అన్నయ్య వల్ల గృహప్రవేశం జగిత్యాలలో ఉందన్నమాట. సో మాకు సడన్గా కాల్ వచ్చిందనమాట రమ్మనమాట. సో మేమైతే సాటర్డే రోజు హైదరాబాద్ నుండి బయలుదేరాము. సో సండే రోజు మార్నింగ్ గృహప్రవేశం అనమాట. సో మేమైతే పెద్ద పెళ్ళికి వెళ్ళాము. సో ఆ రోజు నైట్ స్టే చేసి సో నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే సో జగిత్యాలకు బయలుదేరాము. సో పిల్లలు లేవేసరికి లేట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు లేట్ స్నానం చేసి అందరూ స్నానం చేసి టిఫిన్ చేసేసరికి సో బయలుదేరేసరికి అక్కడ 8:30 అయిపోయింది అనమాట. సో మేము జగిత్యాలకు వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. సో అప్పటికి మా అన్నయ్య వాళ్ళు లోపలికి ఇంట్లోకి వెళ్ళిపోయారన్నమాట. సో మేము అక్కడ ఉండే దాని తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళకు ఎక్కడైనా మనకు సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు, సీతారాముల కళ్యాణం, ఇంకా హోమం చేస్తూ ఉంటారు కదా. ఇంకా మేము వెళ్ళేసరికి హోమం కాలేదన్నమాట. సో అప్పటికి వెళ్ళాము అలా. సో మేము వెళ్ళిన తర్వాత హోమం చేశారన్నమాట. సో మాకు అప్పటికి ఆకలిగా ఉంది కాబట్టి అక్కడ అయితే క్యాటరింగ్ వీళ్ళైతే ఆర్డర్ ఇచ్చారనమాట. సో క్యాటరింగ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళైతే ఉప్మా చేశారు. ఉప్మా తినడానికి ఇంట్రెస్ట్ లేదు కానీ తప్పదు కదా, ఆకలి అవుతుంది కాబట్టి తినేశాము. పిల్లలు కూడా సువిధంగా తినేశారు. సో దాని తర్వాత వీళ్ళు హోమం స్టార్ట్ చేశారు. హోమం అయితే మామూలుగా పంతులు గారితో బాగానే చేపించారు. దాని తర్వాత సత్యనారాయణ వ్రతం అన్నమాట. సో దానికి టైం పట్టింది అన్నమాట సత్యనారాయణ వ్రతం స్టార్ట్ కావడానికి. సో మేము కూడా అందరం వెళ్ళాము. సో రిలేటివ్స్ కూడా చాలామంది వచ్చారు. సో అదేవిధంగా మళ్ళీ ఆకలి అయితే మళ్ళీ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాము. సో పిల్లలను చూసుకుంటూ టైం గడిచిపోయింది. సో హోమం కూడా చేశారు. సో దాని తర్వాత సత్యనారాయణ వ్రతం స్టార్ట్ చేశారు. సో మేము కూడా వెళ్ళి కూర్చున్నాము. సో పంతులు గారు అయితే స్టోరీస్ అయితే చాలా బాగా చెప్పారు. సత్యనారాయణ వ్రతం ఎందుకు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, చేసుకుంటే వాటికి యూజెస్ ఏంటి, మనకి ఏ విధంగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో దీనివల్ల సత్యనారాయణ వ్రతం చేసుకోవడం వల్ల సాటిస్ఫాక్షన్ ఉంటుంది, దేవుడి మీద మనకు భక్తి పెరుగుతుంది, ప్రతి ఒక్కటి అన్ని విధాలుగా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో అదేవిధంగా దానికి సంబంధించిన కొన్ని స్టోరీస్ అయితే చాలా బాగా చెప్పాడు పంతులు గారు. అయితే మంచిగా అనిపించింది నాకైతే. మామూలుగా కొన్ని చోట్ల అయితే సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు చాలా టైం తీసుకుంటారు వాళ్ళు, అప్రాక్సిమేట్లీ 2 hours. అంటే ఒక్కొక్క పంతులు గారు ఒక డిఫరెంట్ వే ఆఫ్ చెప్పే విధమైన డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సో ఒకరు ఎక్కువ టైమ్స్ ఉంటుంది, ఒకరు తక్కువ టైమ్స్ ఉంటుంది. ఈ పంతులు అయితే దాదాపు అన్ని కోర్స్ చాలా బాగా చెప్పాడు, మంచిగా అనిపించింది. సో మామూలుగా చదువుకుంటూ స్టోరీస్ చెప్పుకుంటూ సో అది నాకైతే అందులో అయితే లీలమైపోయాను అయితే ఆ స్టోరీస్ అనుకుంటూ. సో మనం కొత్తగా అనిపించింది కాబట్టి బాగా అనిపించింది. మంచిగా పూజ అయితే బాగా చేపించాడు. సో సత్యనారాయణ వ్రతం అయిన తర్వాత సీతారాముల కళ్యాణం. సో నేను ఎప్పుడు చూడలేదు, కొంతమంది చేపిస్తారు అనుకుంటారు. సో మా అన్నయ్య వాళ్ళు అయితే సీతారాముల కళ్యాణం కూడా చేయించారు. సో కొంచెం సేపు బ్రేక్ ఇచ్చిన తర్వాత సీతారాముల కళ్యాణం చేయించారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో సీతారాముల కళ్యాణం చేయించారు. సో మామూలుగా శ్రీరామనవమి ఇప్పుడు ఎలా చేస్తారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అయితే మంచిగా చేయించాడు. సో వాళ్ళ చేతి కొంచెం డ్యాన్స్ అది కూడా ఉత్సాహపరచుకుంటూ అందరినీ ఉత్సాహపరచుకుంటూ క్లాప్స్ కొట్టుకుంటూ చాలా మంచిగా అనిపించింది చూడండి. సో పూజారి కూడా మంచి బాగా చెప్తున్నారు. సో నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే గృహప్రవేశం అప్పుడు సీతారాముల కళ్యాణం అంటే కొంచెం అయితే డిఫరెంట్గా అనిపించింది. ఇది ఫస్ట్ టైం చూడడం. చాలామంది గృహప్రవేశం అంటే సత్యనారాయణ వ్రతం ఒకటే చేసుకుంటారు కదా, సీతారాముల కళ్యాణం చేసుకోవాలి. సో ఇది అడిషనల్గా సీతారాముల కళ్యాణం చేసుకున్నారు, చాలా బాగా అనిపించింది. సో అందరం లీనమైపోయాము సీతారాముల కళ్యాణం చేసేటప్పుడు. సో పూజారి కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు అందరికీ. సో అందరు క్లాప్స్ కొట్టుకుని చూడండి, అందరు క్లాప్స్ కొడుతున్నారు. సో క్లాప్స్ కొట్టుకుంటూ చాలా బాగా చేయించారు. మొత్తానికైతే సీతారాముల కళ్యాణం అయిపోయింది, చాలా బాగా చేశారు. మా పాప కూడా వెళ్ళి ఇక్కడ పూజ చేయడానికి ట్రై చేస్తుంది, వెళ్ళిందన్నమాట సడన్గా వెళ్ళింది. సో మనకి ఇలాంటి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. సో వాళ్ళు పెళ్ళలేదు కానీ అయినా వెళ్ళిపోయి ఇక్కడ హారతి ఇస్తుంది అన్నమాట మంచిగా. సో మొత్తానికి కంప్లీట్గా బాగా అనిపించింది. సో అది అయిపోయిన తర్వాత తినడానికైతే వెళ్ళాము క్యాటరింగ్ నుండి. ఆ క్యాటరింగ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. మొత్తానికైతే చాలా బాగా జరిగింది గృహప్రవేశం. థ్యాంక్ యూ సో మచ్.